రైతుల పక్షాన బీజేపీ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ నవాబ్పేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య కురిసిన అతి భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపోయిన పంటను చిట్టగిద్ద కేశపల్లి గ్రామాల్లో సందర్శించి సంబంధిత అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రావు మాట్లాడుతూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని పసిగట్టిన సంబంధిత శాఖ మరియు ప్రభుత్వం రైతుల పరిస్థితి మరియు రైతులకు ఎంత పంట నష్టం జరగవచ్చు అని సంబంధిత శాఖ గాని ప్రభుత్వం గాని ఎటువంటి అంచనాలు ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక రైతే. మూసీ నది ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పొలాలు మునిగిపోవడం మరియు అక్కడక్కడ అన్ని గ్రామాల్లో ఎంతో కొంత నష్టం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి వచ్చే పార్టీ రైతు పరిహారాన్ని చెల్లించాలని, మరొక 2 రోజుల తర్వాత ఈ విషయంపై మండలం మందిత అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వారు ఏం చర్యలు చేపట్టారు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మాకు అధికారుల నుంచి రెస్పాన్స్ లేదు. ఏ అధికారి సార్ మీరు ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ ఒక్కరు కూడా ఇంతవరకు వర్షాలు పడుతున్నాయని తెలుసు హెచ్చరిస్తున్నారు, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా ఆఫీసర్ వచ్చి మీరు మీ పరిస్థితి ఏందని రైతులను అడిగిన పాపలేదు. వాతావరణ శాఖ నుంచి వర్షాలు పడతాయని ఎస్టిమేషన్, ఎంత పంట నష్టమవుతుందని ఎస్టిమేషన్ లేదు. ప్రాక్టికల్ గా స్పాట్ అయిపోయి ఎస్టిమేషన్ వేసి రైతుతో మాట్లాడినాక దానికి సంబంధించి నేను ఏమంటున్నానంటే జరిగిన అలుగు దానికి అలుగు ఫుల్ వెళ్ళింది. దాన్ని చిన్న మూడేసి ఏదో మీద దామరేసి రోడ్ అయింది. ఇప్పుడు మొత్తం కూలిపోయింది. దాని పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. అలుగు దాన్ని గిరిచి గిరిచి అవ్వాలి. దాన్ని ఒకసారి మీరు చూసుకొని దాన్ని ఏం పడుతుంది మేము ఒక విషయం మేడం, సరే మేము రెస్పెక్ట్ ఒక విషయం కనీసం పోయినా మీరు సార్ కూడా వెళ్తాను ఉన్నాడు పవన్ సార్. యాక్చువల్ మీటింగ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్షం పడుతుంటే అంచనా వేసారా మీరు? మేడం కూడా విజిట్ చేసిందండి. చెప్తారు ఇప్పుడు ఇమీడియట్ అంటే మాకు కాలు ఎడ్ల పైన దాటాడు ఆస్కారం మీరు వస్తే మీకు తెలిసిపోతాడు. ఎక్కువ మోటార్స్ ఉంటాయి అయితే ఆ రోడ్డు హడావిడి వేయకుండా దానికి కొంచెం పెద్ద మోరి కట్టుకుంటే 4 ఎకరాలలో నీళ్ళు జామ అయిపోయి కింద మన మండలికి ఒకటే కేసు చెరువు ఆ చెరువునే మీరు పైపుల కావడం వల్ల డ్యామేజ్ అయ్యాయి. అది కొంచెం మాట్లాడుకోవడానికి క్లీన్ చేస్తుంటే ఇంకా నష్టం జరిగేది కాదు. కాదన్నా మట్టి అలాగే దూకపోతే మంచుకుంటుండే, మట్టి దూకపోతే మనం చెప్తే మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈడ మనం చెప్తే చెరువులా